ఇది అసలు సృష్టి లేదు. స్త్రీ నిరంతరం కష్టపడే శ్రామికురాలు. స్త్రీ ఒక అమ్మగా, భార్యగా, సోదరిగా, ఫ్రెండ్గా, మగాడికి తోడు నీడగా ఉంటుంది. అలాంటి స్త్రీని గౌరవించాల్సింది పోయి నేటి సమాజంలో స్త్రీ ఎలా ఉంది? స్త్రీ అంటే జీతం లేని పని మనిషి. స్త్రీ అంటే బానిస. స్త్రీ అంటే అవసరాలు తీర్చే ఆట బొమ్మ. స్త్రీని గౌరవించడం మానేసి అగౌరవపరచడమే నేటి సమాజంలో జరుగుతుంది. ఇవ్వడానికి ఇష్టపడని ఒక అమ్మ తన అమ్మ అయ్యేసరికి అదే కట్నం కోసం ఎందుకు అంత ఆరాటం, ఇంత పోరాటం? ఆలోచించండి. నేటి 4G కాలంలో కూడా ఇంకా వరకట్నం అని పరిగెట్టడం మానేసి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఆదర్శంగా నిలబడండి. ఇంట్లో బయలుదేరినప్పటి నుండి గల్లీలో యువకులు, బస్టాండ్లో అంకుల్స్, బస్సుల్లో కండక్టర్స్, ఆఫీసులో కొలీగ్స్, ఇలా ప్రతి చోట స్త్రీకి వేధింపులే. స్త్రీల జీవితాలతో ఆడుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి, నువ్వు ఆ స్త్రీకే పుట్టావని. అభంశుభం తెలియని పసి హృదయాలు ఇంకా ఎన్నాళ్ళు ఈ కలిగి. ప్రతి మగవాడి విజయం కనుక ఒక ఆడపిల్ల. కానీ ఆడపిల్ల అంటే ఎందుకో చిన్న ఆడపిల్ల అంటే అడవి మారు కాదు, అడ్డంగా నరకడానికి. ఆడపిల్ల వద్దనుకుంటే నీ జీవితం అంతా చీకటి. నీ ఇంటి దీపాన్ని నువ్వే ఆడుకో. స్త్రీ లేనిది జన్మం లేదు. అలాంటి స్త్రీని వద్దనే వ్యతిరేకిస్తున్నారు నేటి సమాజం. ఆడపిల్లని బతికిస్తే అమ్మని గౌరవించినట్టే. అందరూ ఒక్కసారి ఆలోచించండి.
స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మగవారికి పోటీగా ఎన్నో రంగాల్లో ముందు ఉంటున్నారు. అలాంటి స్త్రీకి సాటి పోటీ ఎవరు రాలేరని కూడా చాలా మంది నిరూపించారు. అందుకే స్త్రీలను కాపాడుకుందాం, భావితరాలని బతకనిద్దాం, స్త్రీలని పుట్టనిద్దాం, స్త్రీలని చదవనిద్దాం, స్త్రీలని ఎదగనిద్దాం, స్త్రీలని గౌరవిద్దాం. ఎన్నో రంగాల్లో ఆదర్శంగా నిలిచిన స్త్రీమూర్తులందరికీ ఇదే మా అభివందనం. దేవతగా ఎలా మిమ్మల్ని రక్షిస్తుందని మీకు చూపించామో ఆ దుర్గామాతే న్యాయస్థానం. సో ఈ న్యాయస్థానం పట్ల మీరు అవగాహన పెంచుకొని ఇప్పుడైతే ఎవరైతే పెద్దవాళ్ళు చెప్పారో అవన్నీ పాటించి, ఒకవేళ ఈ ఈ న్యాయస్థానంపై అవగాహన లేని వాళ్ళకు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం అవగాహన కల్పించి ఈ మా కార్యక్రమానికి అప్పుడు న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం. అలాగే మీ ముందు ప్రియదర్శిని మేడం ముందు ఈ ప్రదర్శన ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో ఈవెంట్స్లో జడ్జెస్ ముందు పార్టిసిపేట్ చేస్తాం, కానీ నిజమైన జడ్జెస్ ముందు పార్టిసిపేట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంత చక్కటి అవకాశాన్ని మాకు కల్పించిన అరుణ మేడంకి శిరస్సు వంచి నమస్కరిస్తూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.